నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో కూర్చుంటాం. నమస్తే. అసలు ఇప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్లయితే పీకే పవన్ కళ్యాణ్ ఎంత ఫేమస్, ఇంకొక పీకే కూడా అంతే ఫేమస్, ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్త. లాస్ట్ టైం 151 సీట్లు రావడానికి జగన్ కి ఈయనే ముఖ్య పాత్ర పోషించాడు అనేది చాలా మంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ రాంగో మీరే చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో భేటీ జరిగింది. దీంతో పాటు అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, మెటీరియల్స్ మంచివైతే మేస్త్రి ఉన్నా ఏం చేస్తాడు అని. సో ఎవరిని ఉద్దేశించి అన్నాడు, ఏంటి అటు ఇద్దరికి అంటే జలక్ ఎవరికి తగిలింది, అసలు ప్రశాంత్ కిషోర్ గారి ప్రభావము వచ్చే ఎలక్షన్స్లో ఎంత ఉంటుంది? నిజానికండి ప్రశాంత్ కిషోర్ కొన్ని వ్యూహాలు చాలా వ్యతిరేక ప్రభావాలు చూపించే స్ట్రాటజీస్ అతనివి. ఇప్పుడు ప్రజలను విడగొట్టాలి, కులాలుగా మతాలుగా విడగొట్టాలి, అదొకటి. అలాగే ఇంకొకటి, ఒక నికృష్టమైనదైనా సరే ఇది మనం అమలు చేస్తే మనం గెలుస్తాము అంటే కనుక ఆయన స్ట్రాటజీ ప్రకారం అది అమలు చేస్తాడు. ఇప్పుడు అతను తీసుకునేప్పుడు కూడా ఎందుకు తీసుకుంటారు? అతని వ్యూహాల వల్ల మనం గెలుస్తాము అనే కదా తీసుకుంటారు. అలాంటప్పుడు వింటారు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టరు సరైన మందు ఇస్తారనే కదా వెళ్తాము. అలాగే అయితే మరి ఒకప్పుడు ఆయన మోడీకి పనిచేశాడు. 2013 నుంచి పనిచేస్తే 14లో మోడీ గెలిచాడు. కాకపోతే ఆయనకి కొంచెం జ్ఞానోదయం కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు పీకేకి, ప్రశాంత్ కిషోర్కి. మొన్న ఈ మధ్య ఏం మాట్లాడాడంటే, 1 సంవత్సరం క్రితం అనుకుంటా, నేను చాలా తప్పు చేశాను, మోడీని గెలిపించి ఈ దేశం ఇంత ఇబ్బందులు పాలవుతుంది అంటే మోడీ వల్లనే, మోడీ నిర్ణయాల వల్లనే. ఆయన ఒక ఫ్యాసిస్ట్ లాగా వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వ సంస్థలన్నిటినీ దారుణంగా ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు, వీటన్నిటి వల్ల ప్రజలకు చాలా నష్టము. పైగా అతను పూర్తిగా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అనే ఒక ఉద్దేశంతో హిందూ మతంని ఎక్కువ అన్ని రకాల ప్రజల మీద వేసి రుద్దుతున్నాడు, చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. మన భారతదేశము అంటే అన్ని రకాల, అన్ని మతాల, అన్ని కులాల, అన్ని రకరకాల జాతులు మతాలు అన్నిటితోటి కలగలిసింది మన భారతదేశం. అలాంటిది ఈ భారతదేశాన్ని ఈయన హిందూ మతం అని చేయడం కరెక్ట్ కాదు, నేను తప్పు చేశాను, కానీ నేను మట్టుకు ఈసారంటూ అవకాశం వస్తే కనుక నేను ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఆయన ఓడిపోవడానికి నేను చేస్తాను అనే మాట ప్రెస్ మీట్లో, ఇదేదో చిట్ చాట్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవటంలా కాకుండా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ మధ్య ఏం చేశాడంటే, సోనియా గాంధీని కూడా మళ్ళీ కలిశారు. మధ్యలో ఒకసారి ఏం చేశారు అంటే, నేను బీహార్లో రాజకీయాల్లోకి వస్తాను, ఇక నేను ఎవరికి వ్యూహకర్తగా పనిచేయను, నేనే రాజకీయాల్లోకి వచ్చి నేనే సీఎంను అవుతాను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన పార్టీ పెట్టి చేశాడు. కానీ ప్రజలు ఆదరించలా. ఆయనకు అర్థమైపోయింది, నన్ను ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలు అంగీకరించట్లేదు, చూడలేకపోతున్నారు కాబట్టి అని చెప్పి మళ్ళీ మానుకుని మళ్ళీ ఆయన పాత వ్యవహారాల్లోకి, ఐపాక్ వ్యవహారాలు ఉంటాయి కదా, వ్యూహకర్తగా చేయాలి అనుకున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కలిశారని, కాంగ్రెస్ని కలిశారని, అంటే సోనియా గాంధీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని, ఇవన్నీ ఒక్కొక్క మాట బయటకు వస్తున్నాయి. ఈరోజు తాజాగా లోకేష్ని ఎయిర్పోర్ట్లో కలిశారు అనేది ఒక వార్త. దీనికి అసలు ఎందుకు కలిశారు, వ్యూహకర్తగా ఉండడం కోసమే కలిశారా, అసలు ఏమీ బయటికి రాకముందే ఊహాగానాలు మొదలైపోయినాయి. ఈ ఊహాగానాల్లో భాగంగా నాగేశ్వర్ గారు మాట్లాడారు, ఇంకొకరు మాట్లాడారు. అందరికంటే ప్రముఖంగా అంబటి రాంబాబు వ్యాఖ్యలు చాలా
చర్చనీయాంశమైనవి. అది ఏంటి అంటే అసలు మెటీరియల్ మంచిదైతే కదా మేస్త్రి పనికొచ్చేది. అసలు మెటీరియల్ మంచిది కానప్పుడు మేస్త్రి ఎంత మంచోడైనా ఉపయోగం ఏంటి అని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి మీ మెటీరియల్ పనికిరాక ఆయన మేస్త్రితనానికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని మిమ్మల్ని వదిలేశాడా? అండ్ ఒకనొకప్పుడు ఆయన ఇది కూడా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, సంక్షేమం మాత్రమే ఎంచుకున్నాడు. అవును, దానివల్ల నష్టం అవుతుంది, సంక్షేమం అనేది అభివృద్ధిని మింగేలాగా ఉండకూడదు అని కూడా చెప్పారు. కానీ అంతకంటే ముందే వదిలేశారు. ప్రశాంత్ కిషోర్ వదిలేశాడు జగన్మోహన్ రెడ్డిని. అంటే ఆయన ఎందుకు వదిలేసి ఉండొచ్చు? అసలు ఈ మెటీరియల్ మంచిది కాదు కాబట్టి, నా మేస్త్రితనం కూడా పాడైపోయేలాగా ఉంది. ఇప్పుడు బిల్డింగ్ కట్టింది ఎవరు అంటే ఏ మేస్త్రి అని అడుగుతారు కానీ ఏ మెటీరియల్ అని అనరు. కూలిపోయింది అనుకోండి, మేస్త్రి గురించే మాట్లాడతారు. అందుకని ఆయన మేస్త్రితనానికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి ఆయన వదిలేసాడని అనుకోవచ్చు కదా. ఈయనేంటి మెటీరియల్ పనికిరాందైనప్పుడు మేస్త్రి ఎంత మంచోడైనా ఉపయోగం ఏంటి అని చెప్తున్నాడు. ఎవరి గురించి? తెలుగుదేశం మెటీరియల్ మంచిది కాదు అని చెప్తున్నాడు. ఆయన ఏం చేసినా తెలుగుదేశం ఇవాళ ముందుకు వచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి బల్లగుద్ది చెప్తున్నాడు. కానీ మాలాంటి వాళ్ళం ఏం చెప్తామంటే, సరే మాకు వాళ్ళైనా ఒకటే వీళ్ళైనా ఒకటే. అసలు నువ్వు చెప్పిన దాని మీదనే బేస్ అయితే అసలు మీ మెటీరియల్ మంచిది కాదనే ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయాడేమో. చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తారా ప్రశాంత్ కిషోర్ గారిని? ఆయన అవసరం ఉందంటారా టీడీపీకి? అసలు అంటే చెప్పలేమండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు అసలు ఏం జరగబోతుందో ఏమవుతుందో, ఎందుకైనా మంచిది అందరినీ కలుపుకుని పోదామని. పైగా ఇంకొకటి ఏంటి అంటే దేశవ్యాప్తంగా ఇండియా కూటమిని బలోపేతం చెయ్యాలి అనే ఒక పరిస్థితి అయితే, వాతావరణం అయితే ఇవాళ వచ్చింది. మోడీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అని అందరూ నమ్ముతున్నారు, ఒక్కళ్ళు కాదు. ఇప్పుడు మన ప్రాంతీయ పార్టీలుగా మన ఎవరిని బతకనివ్వడు మోడీ అంటూ మళ్ళీ ఇంకొకసారి వస్తే, అందుకని మనం ఎందుకైనా మంచిది కొంచెం కాంగ్రెస్ రెక్కల కిందకి వెళ్ళి దాక్కుందాము, రక్షణ పొందుదాము అని ప్రాంతీయ పార్టీలు కూడా అనుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు స్థానికంగా ప్రాంతీయ పార్టీ ఎంత గట్టిదైనప్పటికీ ప్రాంతీయ పార్టీయే, జాతీయ పార్టీయే. అలాంటప్పుడు జాతీయ పార్టీ అండ కోరుకోవడం తప్పేం కాదు ప్రాంతీయ పార్టీలకి. ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు, మరి ఆయన అంటే ఎలక్షన్లో ఓడిపోయారు కానీ అంతకుముందు అయితే ఛాంపియనే కదా, మరి తెలంగాణకి తిరుగులేని నాయకుడే కదా. మరి అలాంటి ఆయన కూడా మరి బీజేపీ వాళ్ళతోటి ఎందుకు వాళ్ళ కాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తాడు? ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు అనేవి ఏవో ఒక తప్పులు చేస్తాయి. ఈ తప్పుల్ని కప్పిపెట్టుకుంటానికి జాతీయ స్థాయి పార్టీల పంచన చేరటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు, అధికారం ఉన్న పార్టీ. ఇప్పుడు కవిత చేసిన పనికి మరి కవితను రక్షించుకోవాలి, ఇంటి ఆడబిడ్డను రక్షించుకోకపోతే ఎట్లా అనే ఉద్దేశంతో అంతకుముందు ఒకటి మాట్లాడారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. అంతకుముందు లిక్కర్ స్కామ్ బిఫోరు ఆఫ్టర్ అని కనుక మనం చూసుకుంటే కనుక మరి మనకి ఫుల్ క్లారిటీ తెలుస్తుంది. మరి కవితను కాపాడుకోవటానికి కేసీఆర్ మళ్ళీ మోడీ భజన చేయక తప్పలేదు. అలాగే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మొన్న ఎలక్షన్లలో తీసుకున్నప్పటికీ కూడా గెలవలేకపోయారు, అది వేరే విషయం. కాకపోతే ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి మనం అనుకున్నట్లు ఎంత బలం ఉన్నా కానీ తప్పులు చేసిన సందర్భంలోనూ లేక కేంద్రం దగ్గర నుంచి ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్కి 100 రూపాయలు ఇస్తే బీజేపీ ఇతర రాష్ట్రాలకి ఎవరు 10 రూపాయలు ఇస్తారు, 10 రూపాయలు ఇస్తారు. అదే అనుసంధానంగా ఉన్నవైతే అదే ఏదన్నా కానివ్వండి, వాళ్ళు గుజరాత్కి ఇచ్చే నిధులని చూసుకుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశం మొత్తం మీద గుజరాత్ని ఒక మోడల్ స్టేట్గా చూపించుకోవాలనే ఉబలాటం ఎక్కువగా ఉంటుంది బీజేపీ పార్టీకి. ఎందుకంటే ఒకప్పుడు మోడీ అక్కడ సీఎంగా ఉన్న రాష్ట్రం కాబట్టి అనుకుంటారు. కానీ ఎవరికి తెలియని డొల్లతనం ఏంటి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవన్నీ ఇచ్చే నివేదికల ప్రకారం అక్కడ పోషకాహారాలు ఏముంది,
స్త్రీ పురుష నిష్పత్తిలో బాగా వ్యత్యాసం ఉంది రేషియోలో. అలాగే మాతా శిశు మరణాలు ఎక్కువ ఉన్నాయి. బాలికా విద్య అంత గొప్పగా రాలేదు. పైగా ఈ మధ్య కాలంలో చాలా డ్యాములు కూలిపోతున్నాయి గుజరాత్లో, మీరు గమనిస్తే. కొత్తగా కట్టినాయి, పాతవి కాదు. పాతవి కూలటం పెద్ద విచిత్రమే ఉంది, కానీ కొత్తవి కూడా కూలిపోతున్నాయి. అది అయితే మరి ఇలాంటి గుజరాత్ మోడల్ని అందరినెత్తిన పెడతాను అని చెప్పటము, గుజరాత్ వెలిగిపోతుందని చెప్పటం, ఇవన్నీ ఏంటంటే వినేవాళ్ళు ఉంటే వినేవాడు ఎప్పుడు లోకువే అన్నట్లు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆలోచిస్తుంది ఏంటి, మొన్న కూడా తెలంగాణలో కూడా ఆలోచించింది ఏంటి, ఇలా కాదు, ప్రభుత్వ వ్యతిరేకం ఓటు చీలనివ్వద్దు, చీల్తే నష్టం జరుగుతుంది ప్రజలకి అని ఆలోచిస్తున్న సందర్భంలో ఇప్పుడు మీరు వచ్చి నేను కొత్త పార్టీ పెడుతున్నాను, ఇది గుజరాత్ మోడల్ రాష్ట్రంగా చేస్తాను ఈ రాష్ట్రాన్ని అంటే వంతులను పడేస్తారా, లేకపోతే పోషకాహారాలు ఏమి తీసుకుని వస్తారా, లేకపోతే స్త్రీ పురుష నిష్పత్తిలో ఇంకా అంతరం పెంచాలనుకుంటున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే వీళ్ళందరినీ చూస్తుంటే అదే బాధ అనిపిస్తుందండి. ఇప్పుడు ఈయన చూసి చూడండి, మెటీరియల్ మేస్త్రి దాకా వచ్చి మాట్లాడాడు. అసలు మీ మెటీరియల్ సంగతి ఏంటో మీరు చూసుకోండి, పక్కోళ్ళ మెటీరియల్ సంగతి మీకు ఎందుకు, ఎవరితో కలిశారు ఏంటి అనేది. ఇవాళ ఏమైపోయిందంటే ఎంత నీచ స్థాయికి రాజకీయ పార్టీలు దిగిపోయినాయి అంటే, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో చూసుకోవడం, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడడం. అసలు ప్రజా సమస్యలు అసలు ఎప్పుడో గాలికి వదిలేశారు. పక్క పార్టీలో ఏం జరుగుతుందో వీళ్ళకి కావాలి. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీను ఆపోజిట్ పార్టీస్ ని దూషించడానికే వీళ్ళు టైం అంతా గడిపేస్తున్నారు. కానీ ప్రజా సమస్యలు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి అసలు పాపం టైం సరిపోవట్లా, ఎదురోళ్ళని తిట్టడానికే సరిపోతుంది. సరే, ఈ పరిస్థితుల్లో మెటీరియలా మేస్త్రా అనేది 4 రోజులు ఆగితే అదే. ప్రశాంత్ కిషోర్ గారి ప్రభావము ఆంధ్ర ఎలక్షన్స్ లో ఏ శాతం ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.